బ్రాందీ షాపులు మీరు జరుపుకోండి, నిబంధనల మేరకు జరుపుకోకండి. అంతేగాని వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు అక్కడనే మనం ఏదో ఒక ఇల్లు పెట్టుకొని తాపించాల్సిన దానికి అవసరం లే. అందరూ 10 గంటల తర్వాతనే బార్లను తెరచాలా, మద్యం షాపుల్లో తెరచాలా. కానీ కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా 6 గంటలకే షాపులు తెరుస్తున్నారు. చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు. ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దు. ఏం వాళ్ళ అబ్బా సొమ్ము పోయినట్టు, వాళ్ళ ఇంటికాడే సొమ్ము తీసుకొని వచ్చి ప్రజలకు ఇచ్చినట్టు బాధపడుతున్నారు. ఏంటి మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, భారతదేశ ప్రజలకు సేవ చేయమని. మీకు ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు. కుర్చీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఎందుకు అంత బాధపడుతున్నారు మీరు డబ్బు లేకుండా? అంటే మీ జాగిర్లా ఇవన్నీ ఏమన్నా మీ అబ్బా తాతగారు చంపిన జాగిర్లా? ప్రభుత్వ ఉద్యోగస్తుని నువ్వు నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చేయి. అంతేగాని ఎవరో వీనికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా, వానికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా పనులు చేసే ప్రభుత్వ ఆఫీసర్లు, అధికారులు ఉన్నారు కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా. నేను డబ్బు తీసుకోకుండా ప్రజలకు నిజాయితీగా పని చేయమని చాలాసార్లు చెప్తా ఉంటా. కానీ నేను చెప్పేది వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎందుకు ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు? దేనికి డబ్బు? ప్రజలకు సేవ చేసేదానికోసం ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని అన్ని రకాల సెలక్షన్ల బోర్డు నుంచి సెలెక్ట్ చేసి మిమ్మల్ని పెట్టింది. చెయ్యండి ఆ ప్రజలకు.